హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రైతు భరోసా డబ్బులు అనేవి మనకు ఈ రోజున ఎవరెవరి ఖాతాలోకి పడబోతున్నాయి, ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకి ఎకరాకి 15,000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. సో ఆయన ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికల్లో గెలిచిన వెంటనే మనకు ఒక విడత డబ్బులు అయితే విడుదల చేశారు. కానీ ఆ యొక్క సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పేరుతో అమలు చేస్తుందో సో వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను అయితే మనకు పెట్టడం గమనార్హం. ఇక తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇప్పుడు వచ్చేసి మనకు కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసి వాటి ప్రకారంగా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి 12,000 రూపాయలనైతే మాత్రం ఈ యొక్క ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయల చొప్పున అయితే వేస్తున్నారు. సో గతంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ రీసెంట్లీ మనకు క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారంటే మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆ యొక్క బడ్జెట్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకందరికి కూడా 15,000 రూపాయలు కాదు 12,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని చెప్పారు. సో అందులో తొలి విడత కింద 6,000 రూపాయలు, రెండో విడత కింద 6,000 రూపాయల చొప్పున టోటల్గా 12,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. సో ఈ యొక్క 12,000 రూపాయల తొలి విడత కింద రీసెంట్లీ జనవరి 26 రిపబ్లిక్ డే రోజున మనకైతే అమౌంట్ విడుదల చేశారు. సో అమౌంట్ విడుదల చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది ఖాతాల్లోకి ఇంకా డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు. సో ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా క్రెడిట్ కావలేదు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే మనకు ఫిబ్రవరి మాసంలో మొన్నటి నుంచి డబ్బులు అయితే పడుతుందని చెప్తున్నారు, కానీ ఇంకా డబ్బులు అయితే క్రెడిట్ అనేది కాలేదంట. సో దీనికి సంబంధించి ఒక టెక్నికల్ సమస్య అయితే వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో దీనికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మరో 2 రోజుల్లో అందరి ఖాతాల్లో కూడా జమ చేసేదానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ రోజున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరా కంటే తక్కువ పొలం కలిగిన వారందరికి కూడా 6,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. సో రేపటి నుంచి ఒక ఎకరా పొలం అలాగే 1.5 ఎకరా కంటే తక్కువ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇప్పటికే మీకు కనుక డబ్బులు క్రెడిట్ అయి ఉంటే వీడియో కింద మీరు ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి మీకు పడ్డాయని. ఇన్ కేసు మీకు పడకపోతే అది కూడా అయితే తెలియచేయండి. సో మీరు ఏ జిల్లా కూడా మీరైతే మెన్షన్ చేసి చెప్పండి. మీ జిల్లాకు సంబంధించి ఎప్పుడు పడతాయో కొన్ని క్లారిటీగా వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఈ డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా పడతాయి. ఒక్కొక్కరి ఖాతాల్లోకి 6,000 కంటే ఎక్కువ పడవండి. సో 6,000 రూపాయలు పడతాయి. సో మనకు రేపటి నుంచి చూసుకున్నట్టయితే 2 ఎకరాల పొలం కలిగిన వారికి అయితే మనకు డైరెక్ట్గా 12,000 రూపాయలు అయితే క్రెడిట్ అవుతాయి. సో ప్రస్తుతానికి మనకు ఒక ఎకరా కంటే తక్కువ, ఎకరా నుంచి తక్కువ ఉంది కాబట్టి ఎకరా వరకు డైరెక్ట్గా 6,000 రూపాయల చొప్పున అందరి ఖాతాలకు క్రెడిట్ అవుతాయి. రీసెంట్లీ మనకు డబ్బులు విడుదల చేసినా కానీ ఎందుకు పడలేదంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే పడలేదని చెప్తున్నారు. సో అయితే రైతులందరూ కూడా మీరు ఒకసారి ఒక పని అయితే చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ని, పేమెంట్ స్టేటస్ని కూడా చెక్ చేసుకోండి. మీ ఖాతాలో కూడా పడ్డాలో తెలుస్తుంది. ఎందుకనంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఒక అకౌంట్ ఇస్తారు, కానీ పొలానికి సంబంధించి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఒక అకౌంట్కి జరిగి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి అకౌంట్ని కాకుండా వేరే అకౌంట్లో డబ్బులు ఎత్తుక్కుంటారు అనమాట. సో మాకు పడలేదు అనుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. మీ యొక్క క్లారిటీగా ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడు మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫర్దర్గా ఈ యొక్క రైతులకు సంబంధించి మనకు ఈరోజు సాయంత్రం 5:30 లోపలైతే వీళ్ళందరి ఖాతాల్లో కూడా పడతాయన్నమాట. సో మనకు ఫర్దర్గా మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా వెంటనే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.